హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఇవాళ ఏం చూపిస్తాను అనుకుంటున్నారా? మగ్గం వర్క్ బ్లౌజెస్ మమ్మీ బేబీ కాన్సెప్ట్లో ఉన్నాయండి. అవి చూపిస్తాను. చూపించే ముందు ఇప్పుడు నేను చూపించేవన్నీ చాలా మంది నన్ను ఇది ఎంత కాస్ట్ ఏంటని అడుగుతున్నారండి. ఓల్డ్ శారీస్తో స్టిచ్ చేసిన ఏవైనా నా కస్టమర్స్ తెచ్చిచ్చినవే. నేను ఓన్గా ప్రిపేర్ చేసే అంత టైం ఉండట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 18 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. అయినా సరే ఉన్న ఆర్డర్ అయితే కంటిన్యూ అలా వెళ్ళిపోతూనే ఉంది. మీరు ఏదన్నా మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ కానీ క్లాత్ కానీ తీసుకుంటే మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్క్రీన్ షాట్ చేసి పంపించండి, నేను స్టిచ్ చేస్తాను యాజ్ యూజువల్గా. లేదా ఇలా పెండింగ్ శారీస్ ఏమైనా ఉంటాయి కదా, ఆ శారీకైనా మోడల్ కావాలంటే నేను చూస్ చేసి చెప్తాను. అందరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ అయితే లిఫ్ట్ చేయనండి. ఉన్న బిజీలో కాల్ మాట్లాడటం కష్టం, అందుకని చెప్తాను. ఇది వచ్చినప్పటికి నాకు అందరు రెగ్యులర్ కస్టమర్స్ అనండి. ఎక్కువ వచ్చినప్పటికి శృతి రెడ్డి అని వాళ్ళ పాపది కూడా చూపించాను. తను కూడా యాజ్ యూజువల్గా ఆ రోజే చూపించాలి, ఆ రోజు అవ్వలేదు, అందుకని ఇవాళ చూపిస్తున్నాను. చూడండి, ఇది శారీ వచ్చేటప్పటికి గద్వాల్ వెంకటగిరి పట్టు శారీ అంటండి. ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. బార్డర్ వచ్చేటప్పుడు కొంచెం గద్వాల్ మోడల్లోను కొంచెం వెంకటగిరి పట్టు మోడల్లోనూ ఉంది. ఈ బుటాలో ఉన్న కలర్స్ని బట్టి నాట్ వర్క్ కావాలంటే నేను నాట్ వర్క్ వేసాను. సింపుల్ బడ్జెట్ అంటే మనకి ఎప్పుడైనా హ్యాండ్స్ బార్డర్ వేసేసుకోవచ్చు అండి. సింపుల్ బడ్జెట్లో మనకు అయిపోతుంది అనమాట. అందుకని ఫ్రంట్ చూడండి, వన్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ కట్ వర్క్ లా వచ్చింది. ఇది వచ్చేప్పటికి శారీలో విత్ బ్లౌజ్. అందుకనే నేను రెండు వైపులు బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బార్డర్స్తో అటాచ్ చేసేసి హ్యాండ్ ఫుల్గా పెట్టేశాను. ఇది వచ్చేప్పటికి శృతి రెడ్డి అండి. ఇది వచ్చేప్పటికి యూఎస్ కస్టమరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారంటండి. ఇప్పుడు మస్లిన్ ఫ్యాషన్ ఉంది కదా శారీ, ఆ శారీలో వచ్చేటప్పటికి విత్ బ్లౌజ్ ఆగదని దీనిలో ఉన్న లీవ్స్ ఇలా ఉన్నాయని ఈ లీవ్స్ చేయమన్నారండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని. నేను అదే చెప్తున్నాను, కస్టమర్ ఏ పిక్ ఇస్తే అదే మోడల్ స్టిచ్ చేస్తానండి. దీనిలో వచ్చేటప్పటికి ఇది ఒక్కొక్క లీఫ్ కట్ చేసి విడిగా ప్రిపేర్ చేసి యాడ్ చేసి ప్లస్ ఇక్కడ ఒక టాకా వేయాలి, మళ్ళీ హ్యాండ్ వర్క్ ఇక్కడ ఒక పూస వేసాను. చాలా వర్క్ ఉంది. ఇది మళ్ళీ లుక్ అలా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, రియల్గా అయితే మేము చాలా కష్టపడ్డాం. ఇదిగోండి, ఒక్కొక్క పీస్ కట్ చేసుకొని వేసాను. పీసులు కూడా చాలా పట్టినాయి. ఈ లీవ్స్ ఉన్నాయి కాబట్టి కస్టమర్ నాకు తెలిసి ఆ మోడల్ చూస్ చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఈ శారీ వచ్చినప్పటికి ఇవి కూడా ఫ్యాషన్ ఉందండి, లైట్ వెయిట్ పైతాని శారీ. కలర్ బాగుంది చూడండి, ఐస్ బ్లూ అంటాం కదా, రత్నావళి వేరు ఐస్ బ్లూ వేరండి. ఇది వచ్చినప్పటికి ఐస్ బ్లూ కాదు, సీ గ్రీన్ కాదు, ఆక్వా గ్రీన్లో బాగా లైట్ వచ్చింది. ప్యూర్ శారీ అండి, మునియా కూడా ప్యూర్. పళ్ళు కూడా చూడండి బాగుంది. కొంచెం టాజిల్స్ వేయాలి, కాకపోతే ఇవాళ అయితే ఇచ్చేయాలండి. నాకు 2 months పైన అయిపోయింది, మోస్ట్లీ 2 months 15 days పైన అయింది. దీనిలో విత్ బ్లౌజ్ ఇలా సింపుల్గా నెక్కు వచ్చేటప్పటికి సింపుల్గా యూఎస్ కదా, వాళ్ళు ఎక్కువగా వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు కాబట్టి నెక్కు మాత్రం చాలా సింపుల్గా వేసానండి. హ్యాండ్కి వచ్చేటప్పటికి మునియా బార్డర్ వేయకుండా 2 sides వచ్చింది. ప్లెయిన్ బార్డర్ వైపు ఇలా ఆల్ ఓవర్ లా వేసాను. చూడండి బాగుంది, మొత్తం థ్రెడ్ వర్క్. టైం పడుతుందండి, కాకపోతే దీనిలో పళ్ళులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ యూజ్ చేశానండి దీనికి మ్యాచింగ్ కోసం. ఇదిగోండి, కొంచెం డ్రాప్స్ పళ్ళు టాజిల్స్ ఉన్నాయి, కాకపోతే ఒక్కసారి మీరు చూసేస్తారు కదా, అందుకని మొత్తం అంతా థ్రెడ్ వర్క్. ఎక్కువ మందికి జద్దోజీ ఇష్టం లేని వాళ్ళందరికీ ఇదిగోండి, ఇది మొత్తం నాట్ వర్క్, చాలా సింపుల్ వర్క్. నెక్కు ఇట్లా సింపుల్గా కూడా వేసుకోవచ్చు, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఇలా సింపుల్ వర్క్ కింద యూజ్ అవుతుంది. హ్యాండ్స్ హెవీగా కావాల్సిన వాళ్ళకి హెవీగా యూజ్ అవుతుంది. చూడండి, తన వాటిలో కూడా శృతి అండి, మా రిలేటివ్సే అక్కడి నుంచి పంపించింది, యూఎస్ నుంచి. థ్యాంక్స్ రా, అలానే నువ్వు పంపించినందుకు అలానే చేసి ఇచ్చాను అనుకుంటున్నాను. ఇది వచ్చినప్పటికి వాళ్ళ పాపదండి, లంగాలో బ్లౌజు. లంగాలో బ్లౌజ్లో యూజ్ చేస్తానండి, ఫుల్ బ్లౌజు. ఇక్కడ వరకు నెక్కి ఇచ్చాను, కింద స్కాలప్ ఇచ్చి తర్వాత ఇలా బాక్స్ ప్లీట్స్. ఎందుకంటే లంగాలో బ్లౌజులు కూడా ఎక్కువ క్లాత్ ఇలా లాంగ్ బ్లౌజెస్కి రావటం చాలా కష్టంగా ఉంది, విడిగా తీసుకోవాల్సి వస్తుంది. కాకపోతే తను దీనిలో స్టిచ్ చేసేమంది. పాప వచ్చేటప్పటికి 10 years పాప అండి. చూడండి బాగుంది అసలు. ఎల్లో మీద చాలా మందికి ఎల్లో కొనుక్కోవాలంటే బ్లౌజ్ వస్తే హైలైట్ అవుతుందో లేదో అని డౌట్ ఉంటుందండి, అందుకే నేను పర్టికులర్గా చూపిస్తున్నాను. ఎల్లో మీద కూడా వర్క్ హైలైట్ అయింది చూడండి. ఆ పాపది ఇంకొకటి లంగా పైకి పెట్టానండి. బ్లౌజ్ చూడండి,
ఇది వచ్చేటప్పుడు టిష్యూ అండి. ఎక్కువ నేను టిష్యూ బ్లౌజ్ మీద అస్సలు వర్క్ చేయను, స్టిచ్ చేయను కూడా, ఎందుకంటే హైలైట్ అవ్వదని. కాకపోతే దీనిలో కాంట్రాస్ట్ కూడా ఈ బ్లూలే ఉన్నాయి కాబట్టి షేడు ఇదే బ్లౌజ్ మీద ఇలా వర్క్ చేయించాను. అయినా బాగుంది, లుక్ కూడా బాగుంది, హైలైట్ అయింది. ప్లస్ దీనికి వచ్చేటప్పటికి ఇలా చిన్న కుచ్చు పెట్టాం, దీనికి వచ్చేటప్పటికి బార్డర్ అంతా వేసి స్కాలప్ పెట్టానండి. చూడండి, రెండు పిల్లలకి ఇప్పుడు రన్నింగ్ మోడలు ప్లస్ లుక్ వస్తుంది. ప్లస్ ఇది వచ్చేటప్పటికి ఎల్లో మీద వర్క్ హైలైట్ అవుద్దా లేదా అని డౌట్ ఉంటుంది, అందుకని ఇది వచ్చేటప్పటికి టిష్యూ క్లాత్ మీద చేసాము. ఇది కూడా హైలైట్ అయింది చూడండి. ఓకేనా, ఈ రెండు, ఈ లంగా జాకెట్, ఈ శారీ శృతి వర్లమది యూఎస్లో ఉంటారు, చూసుకోరు ఒక్కసారి బ్లౌజెస్. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.